ఇక మరో 2-3 రోజుల్లో వినాయక చవితి రానుంది. దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వినాయకులు డిఫరెంట్ థీమ్స్ తో విగ్రహాలు అందుబాటులోకి వచ్చేశాయి. హైదరాబాద్ వాసుల కోసం ట్రెండీ గణపతులు దర్శనమిస్తున్నాయి. ముంబై తర్వాత హైదరాబాద్ లో 9 రోజుల పాటు ధూమ్ ధామ్ గా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. మండపాల్లో వివిధ రకాల వినాయక విగ్రహాలను పెట్టడానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు. మరి ఈసారి హైదరాబాద్ లో ఎలాంటి గణపతులు దర్శనం ఇవ్వనున్నాయి? రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కస్టమర్స్ ఏమనుకుంటున్నారు? వర్షం ఎఫెక్ట్ ఈసారి బిజినెస్ పై పడే అవకాశం ఉందా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. గణపతి బప్ప మోరియా. ఎస్, ఇంకొక 2-3 రోజుల్లో మరికొద్ది గంటల్లో ఎక్కడ చూసినా సరే మనకి గణపతి బప్ప మోరియా అనే కేకలే వినిపిస్తూ ఉంటాయి. గణపతి బప్ప మోరియా అనే నినాదాలే వినిపిస్తూ ఉంటాయి. ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి సిటీలో ఎక్కడ చూసినా సరే మనకి చక్కనైన గణపతి మండపాలు కనిపిస్తూ ఉంటాయి. భారీ గణనాథులు కొలువు తీరుంటారు. మన సిటీలో ఎక్కువగా అంటే ముంబై తర్వాత అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేది మన హైదరాబాద్లోనే కాబట్టి డిఫరెంట్ థీమ్స్తో గణనాథులు మనకు అలరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకసారి గణనాథుడు చూడొచ్చు. హనుమాన్ పక్కనే ఉన్నటువంటి గణేష్ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఒక్కొక్క గణనాథుడికి 4 చేతులు 5 చేతులు శంఖం పట్టుకున్న విధంగా ఇలా డిఫరెంట్గా మనకి హైదరాబాద్ గణనాథుడు కూడా ఈసారి చాలా 70 అడుగుల ఎత్తులో మనకి దర్శనం కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం గల్లీలో పెట్టుకునేవి, ఇంట్లో పెట్టుకునే గణనాథులు కూడా చాలా డిఫరెంట్గా ఈసారి కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ మేకర్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి మీరు? నేను ఎర్రగడ్డలో ఉంటాను. ఓకే, ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు గణపతులు? నేను ఒక 5 days నుంచి పెడుతున్నాను. ఎలా ఉందన్న ఈసారి బిజినెస్? ప్రస్తుతానికైతే ఇంకా గిరాక్ కాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. వస్తున్నారు, మెల్లమెల్లిగా వస్తున్నారు. ఓకే, రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అయితే మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు వర్షాల ఎఫెక్ట్ ఏమైనా పడింది అంటారా? అంటే బాగా వర్షాలు పడుతున్నాయి కదా, పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఏంటి? రాలేదు. డిఫరెంట్ థీమ్స్ ఉండేటటువంటి గణపతులు పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్. ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది మీ గణేష్? మేమైతే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇదా ఎంత చెప్తున్నారు? సో మాకైతే 20 చెప్పారు, 26 చేంజ్ చెప్పారు. అంటే ముందుగానే అనుకుంటారా ఇన్ని ఫీట్స్ పెట్టాలి, ఇంత బడ్జెట్ పెట్టాలని ముందు అనుకుంటారా? అట్లేం లేదు, మేము ఫస్ట్ టైం పెడుతున్నాము. సో అనుకోకుండా ప్లాన్ చేసాం. ఓకే, అంటే మీ ఓన్ మనీయా లేదా చందాలా ఏమైనా? అవును. ఓకే, సో ఇది చూడొచ్చు. ఈ బొమ్మ 20,000 పైననే చెప్తున్నారంట. ఇంకా డిఫరెంట్ గణేష్లు కూడా ఉన్నారు. ఎక్కువగా భయ మీదేనా? ఓకే, సో ఏంటి మీరు గణేష్ చూడడానికి వచ్చారా? ఎలా ఉన్నాయి మొత్తం? బాగున్నాయి, గణేష్లు బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. కాకపోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు పెడుతుంటారా గణేష్? మేము పెడతా ఉంటామండి. ఎంత రేంజ్ లో పెడతారు? ఉంటాయి 25-20. ఈసారి ఏంటి ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు మేడం, తగ్గనే ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి రేట్లు. ఓకే, సో గణేష్ ను కొనడానికి అయితే ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ ఇది చూడొచ్చు, చాలా బడా గణేష్. ఆల్మోస్ట్ ఇది ఒక 20-25 ఫీట్స్ ఉంటాయి అనుకుంటా. ఓన్లీ గణనాథుడే కాదు, ఇంకా డిఫరెంట్ థీమ్స్ కూడా ఇక్కడ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఇంకా కొంతమంది చిన్న గణపతి పెట్టుకోవాలంటే ఈ విధంగా చిన్న గణేష్లు ఉంటాయి. ఇలాంటివి మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అన్న, రేట్స్ ఎలా ఉన్నాయి ఈసారి? బాగున్నాయి మేడం. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు? మేము ఇది ఆల్మోస్ట్ 10 days అయిపోయింది. ఓకే, ఎక్కడి నుంచి అన్న మీరు? మేము ఇక్కడే ఉంటాం, పోషమాల్లో. ఇవన్నీ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? తయారు కాదు, మేము ఆల్రెడీ అక్కడ అవుట్ స్టేషన్ నుంచి తెస్తాం మేము. అంటే సేమ్ మొత్తం డిజైన్ తో తీసుకొస్తారా? డిజైన్ తో మొత్తం అన్ని వర్క్ తో పెయింటింగ్ అంతా పాటు తీసుకొని వస్తాం. ఓకే, సో ఈసారి ఎలా ఉంది గిరాక్? ఎలా ఉంది? ఓకే మేడం, 2-3 days వర్షాలు పడ్డాయి కదా, కొంచెం డల్ ఉండే. ఈసారి రెయిన్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారా బిజినెస్ మీద? అలా అయితే ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు కొంచెం ఉంది, ఇంకా 2 days ఉంది కదా, సో అప్పుడు చూసుకోవాలి, అయిపోతుంది. సో మొత్తానికైతే ఇక్కడ చూడొచ్చు, చాలా కలర్ఫుల్ గణేష్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. చాలా డిఫరెంట్ సీన్స్ తో ఇవన్నీ మనం ఇళ్లలో పెట్టుకునేటటువంటి గణనాథులు ఉంటారు. మొత్తానికైతే మరొక 9 రోజుల పాటు గల్లీలో కూర్చునేటటువంటి గణనాథుడి పండుగకైతే సర్వం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వివేక్ తో హేమ ఏబియన్, ఆంధ్రజ్యోతి.